వన్ సెకండ్, వారి సమయం అవుతుంది, వారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. వెంకటేశ్వర గారు చెప్పండి. ఇప్పుడు టైం మొత్తం వాళ్ళకే ఇచ్చేసే, మాకు టైం ఫస్ట్ 3 minutes ఇచ్చారు, మొత్తం 60 minutes. వస్తాండి, వన్ బై వన్ ప్లీజ్ చెప్పండి వెంకటేశ్వర గారు. లక్ష్మణ్ సార్ కూడా తక్కువ టైం ఇచ్చారు. లక్ష్మణ్ గారిది వీడియో ఆడియో ఫ్రీజ్ అవుతుందండి, సో దయచేసి మీరు మాట్లాడండి వెంకటేశ్వర గారు. అదే ఇప్పుడు లక్ష్మణ్ గారు విశ్లేషణ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏమేమి జరుగుతున్నాయి, ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎవరుంది, ఏం జరుగుతుంది అనేది విశ్లేషించండు. ప్రజల మధ్యలో ఎవరున్నారు, కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చెప్తుంది అనేది. సరే సార్ మా టోన్ బ్రీజ్ అయింది. ఇప్పుడు మా బీఆర్ఎస్ అంశం ఏంటంటే, ఇప్పుడు 4,06,000 ఓట్ల మందికి ఇప్పటిదాకా 23 months లో ఈ ఓటర్స్ కు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏమన్నా బెనిఫిట్ చేసిందా, ఏమన్నా 2,500 మహిళలకు ఇచ్చిందా, లేకపోతే స్కూటీలు ఇచ్చిందా, లేకపోతే ఏమన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిందా, లేకపోతే వికలాంగులకు 6,000 ఇచ్చిందా, ఏమన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా, ఇవి చెప్పకుండా ఏదో ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం అనేది భావ్యంగా ఉండదు. నేను ఏమంటున్నానంటే, ఓట్లు అడగండి, అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ అంశాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కండిషన్స్ మీద ఓట్లు అడగడానికి వెళ్తారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటిది ఇక్కడ డెబిట్ నడుస్తుంది. డెబిట్ లో ఏం చెప్పాలి, మా అంశం ఇది, మా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో మేము ఇంతమందికి బెనిఫిషియర్స్ మా దగ్గర ఉన్నారు, మేము రోడ్ డెవలప్మెంట్ చేశాము, మేము సుందరీకరణ చేశాము, మా మున్సిపల్ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు పెట్టిండు. మరి మీ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు, మీ హోమ్ మినిస్టర్ ఎవరు, ఇవాళ మైనార్టీల డిక్లరేషన్ ఏం చేశారు, అవి అడగకుండా ఇవాళ నేను ఏమంటున్నానంటే 25,000 మంది చౌదరి ఓటర్స్, దాదాపు 30,000 మంది ఎస్సీ ఓట్లు, 15,000 మంది ఎస్టీ ఓట్లు, 1,54,000 మంది బీసీ ఓట్లు, 1,20,000 మంది ఓట్లు మొత్తంలో గత ప్రభుత్వంలో 2023 ఎలక్షన్ జరిగినప్పుడు గౌరవ్ గోపీనాథ్ గారు 38% ఓట్లు పోలైతే దాంట్లో 8,000 మెజార్టీతో గెలిచారు. ఇలా ఉప ఎన్నిక కాబట్టి ఎక్కడ ఎలక్షన్ లేవు కాబట్టి దగ్గర నుండి అందరూ 45%, 50% పోల్ కావడానికి ఆస్కారం ఉంది. దాంట్లో పోల్ అయిన దాంట్లో హైయెస్ట్ మెజార్టీ టిఆర్ఎస్ పార్టీకి రావడానికి ఆస్కారం ఉంది. అంటే 12 నుంచి 15,000 మెజార్టీ ఈజీగా వస్తుంది. ప్రతి 407 బూతులల్లా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, దొంగ ఓట్లు ఏమున్నాయి, ఎవరెవరు ఏం చేసిండు అనేది క్లుప్తంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు పరిశీలిస్తున్నారు. మేము గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్ చేస్తున్నాము. మీరంతా కాంగ్రెస్ రాజ్యాంగం నడుస్తుంది, మీరు పోలీసులతో కుమ్మైకే పైసలు పంచుతున్నారు. మేము ఏమంటున్నామంటే బిఎస్ఎఫ్ జవాన్ల మధ్యలో, సిఆర్పిఎఫ్ జవాన్ల మధ్యలో, మహిళా అధికారుల మధ్యలో ఎలక్షన్ జరగాలి. మొత్తం రాజ్యాంగం అంతా రేవంత్ రెడ్డి ఆడ ఊకొని చేస్తాడు. ఒక రేవంత్ రెడ్డి కార్యకర్తల స్థాయిలో వచ్చి గల్లీ తిరుగుతాడు, ఆయన పట్టించుకున్న నాలుడే లేరు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కండిషనల్ గా అందరికి వర్క్ ఇవ్వాలి, కానీ ఆయన మాట ఎవరు ఉండదు కాబట్టి ఆయనే వచ్చి ప్రచారం చేస్తాడు. ఆయనే కార్యకర్త, ఆయనే లీడరు, ఆయనే ఎంపీ, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే ముఖ్యమంత్రి. కానీ ఆయన ఫేక్ ముఖ్యమంత్రి అయిపోయాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మాట ఎవరు వినట్లేదు. నేను ఏమంటున్నానంటే, మీరు ఎన్ని ప్రమాణాలు చేసినా ఏం చేసినా, మీరు ఒక్క ఛాన్స్ అడిగినా 10 ఛాన్స్లు అడిగినా ప్రజలు చూస్తున్నారు. మీకు ఛాన్స్ ఇవ్వడానికి ఆస్కారమే లేదు. ఇక్కడ పోల్ అయిన దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ పోల్ బీఆర్ఎస్ పార్టీకి అవుతాయి. ఇలా 2వ లీడింగ్ లో బీజేపీ ఉంటుంది, 3rd లీడింగ్ కాంగ్రెస్ వెళ్తుంది. అది జరగమెళ్ళిన సత్యము. మొన్నటిదాకా మొన్న మీకు జరిగినటువంటి అన్ని సర్వేలు చూసుకోండి, దాదాపు 6-7 సర్వేలు జరిగినాయి. ఆ సర్వేలలో మీరే చూసుకోండి. సర్వే వాళ్ళని కూడా నవీన్ బెదిరిస్తున్నాడు, దొంగ సర్వే చేసుడు, వాళ్ళ సంఘాలు చూస్తా వాళ్ళని చంపేస్తాని. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. బెదిరింపులు ఇక్కడ ఒక అంశం చూద్దాం. గతంలో మాగంటి గారి టైంలో అటు బీఆర్ఎస్ కి ఎంఐఎం మద్దతు ఉంది, అవునన్నా కాదన్నా మైనార్టీల ఓట్లు కీలకం, మహిళా ఓట్లు కీలకం. ఇప్పుడు కాంగ్రెస్ కి వారి మద్దతు ఉంది, దానికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నేను ఏమంటుంటే, పోయినసారి ఎలక్షన్ జరిగినప్పుడు 96,000 మైనార్టీ ఓట్లుండే. 96,000 మైనార్టీ ఓట్లలో జరిగిన ఓటు 42,000 పోలైనాయి ముస్లింస్. 42,000 లో 27,000 మాకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇప్పుడు ఆ స్థాయిలో మాకు పడతాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, మైనార్టీ మొత్తం ఓట్లు మొత్తం గుత్త వాళ్ళే పడాయి. అట్లా అనుకుంటే ఎంఐఎం కు 42,000 వచ్చినాయి. నవీన్ గారు ఎంఐఎం, ఇలా నవీన్ గారు ఏ పార్టీ? ఎంఐఎం పార్టీయే కదా. అంటే అరువు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. నవీన్ యాదవ్ గారిని అరువు తెచ్చుకుని నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఎవరున్నారు? ఇస్తే అజారుద్దీన్కి ఇవ్వాలి. అజారుద్దీన్ టికెట్ ఇవ్వాలంటే అక్కడ క్యాండిడేట్ లేడు కాబట్టి నవీన్ యాదవ్ గారిని అరువు తెచ్చుకొని అడ్డకు తెచ్చుకొని చేయి గుర్తు మీద నిలబెట్టారు. చేయి గుర్తు మీద నిలబెట్టుకుంటే అంత మైనార్టీలు ఓట్లు వేస్తారో వేయరు. మైనార్టీలలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇలా మైనార్టీలో ఓటు శాతం మొత్తం బీఆర్ఎస్ కే వస్తుంది. వాళ్ళకి సారీ ముబారక్ ఇయ్యలే, పండుగ తోపాలు ఇయ్యలే, చీరలు ఇయ్యలే,
రంజాన్ పండుగకు గిఫ్ట్లు ఇయ్యలే. అసలు మొత్తం మైనార్టీల ఆటో 167 మంది ఆటో ఆత్మహత్య చేసుకుంటే హైయెస్ట్ ముస్లింస్ ఉన్నారు హైదరాబాద్ లో. ఓకే లక్ష్మణ్ గారు వచ్చారు, వారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ప్రచారాలకు వస్తున్న ప్రజల్ని బేస్ చేసుకుని ఓట్లు పడతాయని అనుకోవాలి. అంటే రేవంత్ గారు ప్రచారానికి వెళ్తే తక్కువ మంది వస్తున్నారు, కేటీఆర్ గారు వెళ్తే ఎక్కువ వస్తున్నారు అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఓట్లలో పడుతుందా ఎన్నికల్లో? ఇప్పుడు జనం వస్తున్నారా, జనం తీసుకొస్తున్నారా? రాజకీయ పార్టీలు జనాన్ని తీసుకొస్తున్నాయి. హైదరాబాద్ లో వస్తున్నారని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఈ ప్రచారంలో గమనించింది ఏంటంటే, ఇంటింటికి వెళ్ళి ఇదిగో ఇవాళ రోడ్ షో ఉంది, వాళ్ళ నాయకుడు వస్తాడు, మా పార్టీ నాయకుడు, మీరు రండి అని ఆ లోకల్ కార్యకర్తలు వెళ్ళి బతిమలాడి వాళ్ళ ఖర్చులు 200, 300, 500 చేతులు పెడితే, సరే ఈ రోజు పనికి పోకపోయినా ఈ 500 వస్తుంది కాబట్టి పోదాం పద అని వస్తున్నటువంటి సందర్భాలు. అది అంతా కూడా బస్తీల నుంచి వచ్చిన వాళ్ళే రోడ్ల మీద. బయట ఉన్నత వర్గాలు ఎవరు బయట రోడ్ల మీదకి వస్తారండి? ఒకరన్నా వస్తారా? మధ్యతరగతి వాళ్ళు కూడా ఎవరారు. అది పెద్ద అట్రాక్షన్ అయిపోయి వాళ్ళేదో ఓట్లు వేసేస్తారు అందరూ అనుకుంటే పొరపాటు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారు, అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తే మనకు ప్రయోజనం ఉంటుంది, ఏదైనా చేసి పడతారని ఆలోచించే వాళ్ళు ఉంటారు. రెండోది, అధికార పార్టీకి ఈ పోలీస్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే పోల్ మేనేజ్మెంట్ కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నగరం అని మనం అనుకుంటున్నాం కానీ నగరంలోనే రీసైక్లింగ్ జరగలేదా? పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో నా పోలింగ్ కేంద్రంలోనే నేను లేటుగా 3:30 గంటలకు వెళ్తే రీసైక్లింగ్ జరుగుతున్నది. సో ఏ పార్టీ అని నేను చెప్పదలుచుకోలేదు, రీసైక్లింగ్ జరుగుతున్నది. పోలీసులు అక్కడ 2 కానిస్టేబుల్ కూడా లేరు. ఒక కానిస్టేబుల్ లోపల కూర్చున్నాడు, ఒక కానిస్టేబుల్ కూడా బయటకు పోయిందంట. వాళ్ళు నిలబెట్టుకున్నారు, నేను లోపల వేస్తున్నాను, మళ్ళీ ఈ చేసినతనే మళ్ళీ లోపలికి వచ్చారు. అక్కడ ఏజెంట్లు ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో తెలియదు, 2 కూర్చోన్నారు. ఇలాంటి పరిస్థితులు ఒకటి ఎట్లా అరికట్టగలుగుతారు ఇప్పుడు అనేది చూడాలి. రెండోది, డబ్బులు పంచటం. వీళ్ళు 1000 రూపాయలు పంచితే ఇంకొక పార్టీ 2000 పంచుతాడు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు పంచకుండా ఈ రాజకీయ పార్టీలు మేము డబ్బే పంచమని అభ్యర్థులకు చెప్పి పంచకుండా ఆపమని చూద్దాం. ఏ ఎన్నికల్లో పంచలేదు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా